దేవుని స్తోత్రము. దేవుని యొక్క వాక్యానికి మనం సమీపించున్నాం. ఇదేనా మనము ధ్యానించబోయే అంశము, నీ మీద తప్పు మోపే క్రిస్మస్. ఈరోజు మనము మన యొక్క ధ్యానాంశము, నీ మీద తప్పు మోపే క్రిస్మస్. క్రిస్మస్ ఏంటి? తప్పు మోపడం ఏంటి అన్నది మన అందరికీ ప్రశ్నగా ఉందండి. దేవుని బిడ్డలమైన మనందరి మీద ఈ క్రిస్మస్ పాటిస్తున్న సంఘమంతటి మీద ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకమును మనకు అనుగ్రహించి, నడిపించి, దీవించి, బలపరచులాగున ఆత్మస్వరూపైన దేవునికే సంఘాన్ని అప్పగిస్తూ మనము ధ్యానించే అంశము, నీ మీద తప్పు మోపే క్రిస్మస్. ఇక్కడున్న యవ్వన బిడ్డలందరూ కూడా చాలా విచిత్రంగా చూస్తున్నారండి. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట, క్రిస్మస్ అంటే సంతోషించుట, క్రిస్మస్ అంటే ఆనందించుట, ఇలా రకరకాలు విన్నాము. కానీ క్రిస్మస్ ఏంటి, తప్పు మోపడం ఏంటి? ఇప్పుడు మనం చదవబడిన లేఖన భాగము అంతా కూడా ఈ సందర్భం వేరు, ఈ యొక్క అంశం వేరు. కానీ అందులో ఒక వచనము ఈరోజు మనము తీసుకుంటున్నామండి. 4వ వచనము, అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అందరూ జాగ్రత్త వినాలండి. ఏమి తప్పు అంటే, దేవుని యొక్క లేఖన భాగం నుంచి ఇలా మాట్లాడుచున్నాడు. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితీవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈరోజు దేవుని యొక్క మాట ద్వారాగా దేవుడు మోపే మొట్టమొదటి యొక్క తప్పు ఏంటంటే, ప్రేమ లేని ఏ క్రిస్మస్ అమ్మా? లేని క్రిస్మస్. ఈరోజు అందరం కూడా చాలా వరకు క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకోవడం, క్రిస్మస్ అంటే పిండి వంటలు వండుకోవడం, క్రిస్మస్ అంటే ఎంజాయ్ చేయడము, క్రిస్మస్ అంటే సో అండ్ సో, ఈ లోకరీతిగా అన్ని కార్యక్రమాలు చేయడము. కానీ రియల్ క్రిస్మస్ అంటే ఏంటంటే, దేవుడు మోపే నేరము. ఈరోజు దేవుని బిడ్డల మీ అందరి మీద దేవుడు మోపే నేరము, మీ తొలి ప్రేమను మీరు వదిలితిరి. కాదంటారా? హలో, కాదంటారు నాన్న? అది నిజమైన క్రిస్మస్ అండి. ఆ రక్షణ పొందిన తర్వాత ఈరోజు అదే ప్రేమ నీ నుండి నా నుండి కోరుచున్నాడండి. ఎఫెసీ సంఘము కూడా చాలా ముందు దేవుడు పొగిడాడండి ఎఫెసీ సంఘాన్ని. నువ్వు చాలా మంచి సంఘము, నువ్వు చాలా సహనము, ఓర్పు, నెమ్మది అన్నీ కలిగిన సంఘము, నీ వంటి వారు ఎవరూ లేరు అని దేవుడు పొగుడుతూ, అయినను నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేసినా సరే ఒక తప్పు నీలో ఉందయ్యా. ఈరోజు పరిశుద్ధుడైన దేవుడు మన అందరితో మాట్లాడుచున్నారు. నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేయు, నువ్వు ఎంతగా ఆరాధన చేయు, నువ్వు ఎంతగా దేవుని స్తుతించు, ఎంతగా దేవుళ్ళో సాగు, కానీ నీ మీద ఒక తప్పు మోపాల్సి ఉన్నది. ఆ తప్పు ఏమంటే,
తొలి ప్రేమ లేని క్రిస్మస్ ఆరాధన చేస్తున్నాం. ఈ క్రిస్మస్ ఆరాధన నేను నీ నుండి ఆశించేది ఆ తొలి ప్రేమను కలిగి నువ్వు క్రిస్మస్ ఆరాధన చేయి. ఏ ప్రేమతో నువ్వు పట్టబడ్డావో, ఏ ప్రేమ కోసం నువ్వు అన్వేషించావో, ఏ దేవుని యొక్క ప్రేమ కోసం నువ్వు ఊరట చెందావో ఆ ప్రేమను కలిగి నువ్వు ఆరాధన చేయి. ఒకప్పుడు క్రిస్మస్ అంటే ఉజ్జీవం, ఉల్లాసము, కేరింతలు, మనసు నిండా ఆనందము, సంతోషము. ఇప్పుడు ఎందుకు ఆ క్రిస్మస్ లేదండి? ఎందుకు ఆ క్రిస్మస్ ఆరాధన మనం చేయలేకపోతున్నాం? దేవుని యొక్క మాట ద్వారా దేవుడు ఆయన మోపే మొట్టమొదటి తప్పేంటో తెలుసా? నీ ప్రేమను వదిలేసా. నేనంటే నీకు ఇష్టం లేదయ్యా, నేనంటే నీకు ఇష్టం లేకుండా నువ్వు ఆరాధన చేస్తున్నావు, నేనంటే నీకు ఇష్టం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేనంటే నీకు ఇష్టం లేకుండా నువ్వు స్తుతిస్తున్నావు, ఘనపరుస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. ఇష్టం కలిగిన వారి తీరు ఒకలాగా ఉంటుందండి, ఇష్టం లేని వారి తీరు ఒకలాగా ఉంటుందండి. తల్లిదండ్రుల పట్ల ఇష్టం చూపితే బిడ్డలు తల్లిదండ్రులను మెప్పించాలని, తల్లిదండ్రులను పొగడాలని, తల్లిదండ్రులను గణపరచాలని, తల్లిదండ్రులకి ఇష్టమైన కార్యాలు చేయాలని ఎంతో ఉబలాట పడతారండి. ఒకళ్ళు ఇష్టం చూపకపోతే వారికి వ్యతిరేకమైన ధోరణిలో, వ్యతిరేకమైన పద్ధతులు, వ్యతిరేకమైన క్రియలు, వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన సమస్తం వ్యతిరేకమే. ఈరోజు అదే దేవుడు చెప్తున్నాడు, మీరు నన్ను ఆరాధిస్తున్నారు కానీ మీ క్రియలన్నీ వ్యతిరేకము, మీరు నన్ను ఆరాధిస్తున్న కానీ మీ యొక్క మనస్సులోని ఆలోచనలని వ్యతిరేకము, మీరు నన్ను ఆరాధిస్తున్న కానీ అన్నీ కూడా వ్యతిరేకమైన స్వభావం కలిగి ఉన్నారు. ఈరోజు రియల్గా దేవుడు క్రిస్మస్ ఆరాధన చేసే నీవు, క్రిస్మస్ ఆరాధన చేసే నేను, క్రిస్మస్ మనము తొలి ప్రేమ కలిగి క్రిస్మస్ ఆరాధన చేయండి. అది దేవుడు కోరుతున్నాడండి. ఎనహక్కొరే ప్రార్థన సంగమా, లైవ్లో వీక్షిస్తున్న దేవుని యొక్క సంతానమా, మీ క్రిస్మస్ ఏ రీతిగా ఉందో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు దేవుని ఏ రీతిగా ఆరాధిస్తున్న మిమ్మల్ని పరీక్షించుకోండి. నిజంగా తొలి ప్రేమ కలిగిన మీ దేవుని ఆరాధన చేస్తున్నారా? తొలి ప్రేమ కలిగి దేవుని భక్తి చేస్తున్నారా? నీ దేవుడు నీ క్రిస్మస్ను మెచ్చుతాడు. నీ దేవుడు నీ క్రిస్మస్ను బాగా గణపరచబడతాడండి. ప్రేమ లేనివాడు ఎన్ని చేసినా ఏం లాభం అండి? మనం ఏంటంటే ప్రేమను ఎక్కడ చూపిస్తున్నామంటే పెదాల్లో చూపిస్తున్నామండి, ఎక్కడి నుంచి రావట్లేదు. దేవుడు హృదయంతరంగా చూసే దేవుడు, నీ మనసును చూసే దేవుడు, నీ ఆలోచన చూసే దేవుడు. ఆ తొలి ప్రేమ కలిగే ప్రభువా, నా జీవితాన్ని సమర్పించుకుంటున్నానయ్యా, మీరు నాలో జన్మించండి. నా ఆలోచన సమర్పించుకుంటున్నానయ్యా, మీరు నాలో జన్మించండి. ఆ తొలి ప్రేమ కలిగి నువ్వు చేయు క్రిస్మస్, అది నీ జీవితానికి ఆశీర్వాదము, నీ కుటుంబానికి ఆశీర్వాదము, నీ బిడ్డలకు ఆశీర్వాదము, సమస్తానికి ఆశీర్వాదము. అట్టి క్రిస్మస్ దేవుడు కోరుతున్నాడండి. తప్పులు దేవుడు మన మీద నేరం మోపుతున్నాడంటే అది నిజమేనండి. ఒకసారి దావీదు దగ్గరికి 400 మంది వచ్చారండి. ఎంతమంది అమ్మా? 400 మంది వచ్చారు. ఆ 400 మంది 3 రకాల ప్రజలు వచ్చారండి. ఒక రకము ఇబ్బందులతో ఉన్నవారు, ఒక రకము అప్పులు చేసిన వారు, ఒక రకము సమాధానం లేనివారు. ఇది మొదటి సమయాలు 22వ అధ్యాయంలో రాయబడి ఉందండి. 400 మంది ప్రజలు వచ్చే దయించి వినాలి. ఈ 400 మంది వస్తే దావీదు అంటున్నాడు, ఈ 400 మందిని ప్రేమిస్తున్నాడండి ఆయన. తండ్రి ప్రేమను బిడ్డలకు చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ కలిగి వారందరితో మాట్లాడుతున్నాడు. మీకు ఇబ్బందులు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, మీ కష్టాలు నేను తీరుస్తానయ్యా. మీరు అప్పులతో ఉన్నారా, మీ అప్పులు నేను తీరుస్తానయ్యా. మీరు సమాధానం లేని వారు ఉన్నా, మీ సమాధానం నేను సమాధానం పరుస్తానయ్యా. ఎవరండి? ఇతరుల యొక్క భారాన్ని తన మీద మోపుకున్న వారు ఈ లోకంలో ఎవరున్నారు?
జనరల్గా చూస్తే మన భారం మనమే మోసుకోలేకపోతున్నాం, ఇంకొకరి భారం నేనెందుకు మోయాలి అని తప్పించుకునే లోకంలో సమాజం ఉంటున్న మనము ఎవరు భారం మోస్తారో తెలుసా? ప్రేమ కలిగిన వాడే భారం మోస్తాడండి. తన ప్రజలను ప్రేమించువాడే భారం మోస్తాడు. తండ్రి అయిన దేవుడు మన భారం మోసినవాడు కాబట్టి ఆయన అంటున్నాడు, అయ్యా నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో అదే ప్రేమ నాకు కావాలి. నేను మీ పట్ల ఏ రీతిగా అయితే ప్రేమను చూపానో ఆ ప్రేమ కలిగి మీరు ఆరాధించండి. దావీదు ఆ ప్రజలందరినీ ప్రేమించాడు కాబట్టి వారి అప్పుల కోసము తను తాకడ పెట్టుకున్నాడు, వారికి ఇబ్బందుల కోసం తను తాకడైపోయాడు. వాళ్ళకి సమాధానం లేదు కాబట్టి సమాధానం కోసం తను తాకడైపోయాడండి. ఈరోజు అట్టి ప్రేమను మనం చూపిస్తున్నామా? 2 సమూయేలు గ్రంథంలో మరొక మాట ఉందండి. దావీదుకి తన దగ్గర ఉన్నవారు నిజంగా ప్రేమిస్తుందని తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెట్టాడండి. ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏంటో తెలుసా? నాకు ఇష్టమైన ఊరు నా బెత్లెహేమ్ అండి. నా బెత్లెహేములో మా పితరుల యొక్క బావి ఉంది, యాకోబు యొక్క బావి. ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ నీరు తాగాలని ఆశ నాకు ఉందన్నాడండి. ఇప్పుడు ఆ బావి ఎక్కడుందంటే శత్రుల చేతిలో ఉంది. శత్రులు ఎలా ఉంటే బలమైన వారి యొక్క చేతిలో ఉన్న బావి నీరు దావీదు తాగాలని ఆశపడుతున్నాడండి. ఇది సాధ్యం అంటే అసలు అసాధ్యం. ఎవరైనా వెళ్ళాలి అంటే వారి యొక్క లైఫ్ మీద రిస్క్ చేసి వెళ్ళాలండి. వారి యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి ఆ నీరు తీసుకురావాలి. బయలుదేరి వెళ్ళారు. అభిషయ్ అన్నవాడు, యోవాబు అన్నవాడు, బెనయ్య అన్నవాడు. ఇది 2 సమూయేలు 23వ అధ్యాయంలో రాయబడి ఉందండి. ఈ ముగ్గురు బయలుదేరి వెళ్ళారు. ఏంటి తెలుసా? మనము చనిపోయినా పర్లేదు, మన తండ్రి యొక్క కోరిక తీర్చాలి. నేను చనిపోయినా పర్లేదు, మా యొక్క రాజుగారు కోరారు, ఆ బావి నీరు కావాలన్నారు, ఆ బావి నీరు తీసుకొచ్చి ఇవ్వాలి. అందుకే పౌలు గారు ఏమంటారండి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఇది ప్రేమతో కూడిన మాట అండి. ఇది వాత్సల్యంతో కూడిన మాట, ఇది అనురాగంతో కూడిన మాట. ఆ ముగ్గురు వారి కుటుంబాల కోసం ఆలోచించలేదు, వారి యొక్క భార్య బిడ్డల కోసం ఆలోచించలేదు, వారి యొక్క సంతానం కోసం ఆలోచించలేదు, వారి బంధువుల కోసం ఆలోచించలేదు. ఒకే ఒక తీర్మానము, మా గురువు గారు చెప్పారు, నేను చేయాలి. ఈరోజు నీ గురువు గారు, మన గురువు గారు దేవుడు చెప్తున్నాడు, మీ తొలి ప్రేమ కలిగి మీ క్రిస్మస్ ఆరాధన చేయండి. అది కోరుచున్నాడండి దేవుడు. ఈ రోజులో ఏం ఆరాధన చేస్తున్నాం మనం? ఏం ఆరాధన చేస్తున్నాం? ఎక్కడైనా క్రిస్మస్ ఆరాధనలో ఈ రోజుల్లో భక్తి కనబడుతుందా? క్రిస్మస్ ఆరాధనలో దేవుని గణపరిచే తత్వం కనబడుతుందా? భక్తి లేని క్రిస్మస్ ఏం ప్రయోజనం అండి? ఈరోజు అంటున్నాడు, మీ తొలి ప్రేమను వదిలేస్తారయ్యా, మీ తొలి ప్రేమను వదిలేస్తారు. నన్ను వెంబడిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, సహవాసులు కూడుకుంటున్నారు. నాకు ఎక్కడ చూసినా సరే ఆ రియాలిటీ కనబడట్లేదయ్యా. మీ ముఖంలో ఆ ప్రేమ కనబడట్లేదయ్యా. ఆ ప్రేమతో నువ్వు నన్ను ఆరాధిస్తే ఎంత బాగున్నావు, ఆ ప్రేమతో నువ్వు నన్ను కనపరిస్తే ఎంత బాగున్నావు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా నీకు నాకు దేవుడు అడుగుతున్న ప్రశ్న, నీ జీవితంలో నువ్వు వేసుకో, నా జీవితం నేను వేసుకుంటానండి. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే దిద్దుబాటు ఏదండి? ప్రేమిస్తే దేవుని యొక్క సంద పశ్చాత్తాపం ఏది? ప్రేమిస్తే పాప క్షమాపణ కోసం దేవుని అంగలాస్తున్నావా? కన్నీరు కాస్తున్నావా? రోధిస్తున్నావా? మన జీవితాల్లో చెడిపోయిన స్వభావం దేవునికి అంకితం చేస్తున్నామా? తప్పులు పెట్టుకొని క్రిస్మస్ ఆరాధన చేస్తే అది ఉప్పెలా అవుతుందండి. తప్పుడు సిద్ధాంతం కలిగి క్రిస్మస్ ఆరాధన చేయడము దేవునికి అవమానం అండి. ఈరోజు నేను కోరేది నా సంఘము శ్రేష్టమైన సంఘంగా మారాలని.
నా సంఘము దేవుని మెచ్చే సంఘంగా మారాలని, నా సంఘము పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకంతో నింపిన సంఘంగా మారాలని ఆశతో కూర్చున్నానండి. ఆ క్రిస్మస్ చేయండి, ఆ క్రిస్మస్ చేయండి. దేవునికి దూరస్తులు ఉండిన మనము క్రిస్మస్కి దూరంగా ఉండి క్రిస్మస్ చేస్తే ఏం లాభం అండి? సమీపంగా ఉండి ప్రభువా నా జీవితానికి సమర్పించుకుంటున్నాను, నా కుటుంబానికి సమర్పిస్తున్నాను, నాలోండి రియల్ క్రిస్మస్ రావాలి నాయన. అది నువ్వు ఏనాడైతే చేస్తావో ఆనాడు నీ దేవుడు నిన్ను ఆస్తి కర్తలుగా చేస్తాడు. ఆనాడు నీ దేవుడు నిన్ను తప్పిస్తాడు, ఆనాడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, ఆనాడు నీ దేవుడు ఎత్తిస్తాడు, ఆనాడు నీ దేవుడు దీర్ఘాయుష్యునిచ్చి నిన్ను పాలిస్తాడని. అది దేవుడు కోరే క్రిస్మస్. ప్రేమ సమస్తమైన దోషములను కప్పుతుందండి. ఇది రెండో క్రిస్మస్. ఏంటంటే క్షమాపణ లేని క్రిస్మస్ అండి. ఏ క్రిస్మస్ అమ్మా? క్షమాపణ లేని క్రిస్మస్. క్రిస్మస్ ఆరాధన చేస్తున్నా కానీ నువ్వు క్షమించలేని తత్వం కలిగి ఉన్నావండి. క్రిస్మస్ ఆరాధనలో ఉంటున్నాము కానీ ఎవరి మీదైతే నీకు కోపము, పగ, ద్వేషము, అసూయ ఉందో వాడిని నువ్వు క్షమించలేకపోతున్నావు. క్షమాపణ లేకుండా క్రిస్మస్ ఆరాధనకు వస్తున్నావు. క్షమాపణ లేకుండా దేవుని యొక్క నామాన్ని కనపరుస్తున్నావు. క్షమాపణ లేకుండా నువ్వు భక్తి చేస్తున్నావు. అంటే క్రిస్మస్ నాకు అనుకూలమా? క్షమించలేని వాడు దేవుని యొక్క సంతానం కానేరాడండి. ఈరోజు దేవుడు కూడా క్రిస్మస్ ఎలా ఉండాలని పోతుందో తెలుసా? ఎవరి మీదైనా నీ కోపం ఉందా? ఎవరి మీదైనా నీకు ద్వేషం ఉందా? ఎవరి మీద నీకు అసూయ ఉందా? ఈరోజు నా పరమతో నేను దేవుడు చెప్తున్నాడు, నువ్వు క్షమాపణ లేకుండా క్రిస్మస్ ఆరాధన చేస్తే నాకు అట్టి క్రిస్మస్ అనుకూలమైన క్రిస్మస్ కాదయ్యా. క్షమించి నువ్వు క్రిస్మస్ ఆరాధన చేయి. అక్కడ నా మాటకు నువ్వు లోబడినవాడవుతావు, నా మాటకు నువ్వు విధేయత చెప్పినవాడవుతావు, నా మాటను బట్టి నువ్వు సాగిన సంతానం అవుతావు. మన జీవితంలో చాలామంది మనల్ని బాధించే వారు ఉంటారండి. చాలామంది మనల్ని నిందించిన వారు ఉంటారు. చాలామంది మనల్ని అవమానపరిచిన వారు ఉంటారు. చాలామంది మనం తునీకరించిన వారు ఉంటారు. వాళ్ళను మనస్ఫూర్తిగా క్షమించమ్మా. నువ్వు క్షమించావా? నీలో తెలియని ఆనందము. నువ్వు క్షమించావా? నీలో ఒకలాంటి సంతోషం నీలో వస్తుందండి. అదే నిజమైన క్రిస్మస్. క్షమాపణ లేని క్రిస్మస్ కానేరదండి. యేసయ్య మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో యేసయ్య అంటాడు, నువ్వు బలర్పించినప్పుడు ఎవరి మీద నీ కోపం ఉందని నీకు అనిపిస్తే నువ్వు మొదట వెళ్ళి వాటితో సమాధాన పడము, తర్వాత నువ్వు వచ్చి బలర్పించము. మనం ప్రార్థన చేస్తామండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం కానీ భార్యను క్షమించాం. ప్రార్థన చేస్తాం కానీ తల్లిదండ్రులను క్షమించాం. ప్రార్థన చేస్తాం కానీ మన యొక్క ఎవరైతే మన పట్ల ద్వేషాన్ని, అసూయ, పగ కలిగి ఉన్నారో వాళ్ళని క్షమించము. క్షమించలేని యొక్క ప్రార్థన దేవునికి సన్నిధి చేర్చదు. నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు క్షమించు, నీ యొక్క క్రిస్మస్ని దేవుడు స్వీకరిస్తాడండి. క్షమాపణ లేని క్రిస్మస్ ఆరాధన చేస్తున్న నీవు నీ యొక్క జీవితంలో వ్యక్తిగత క్షమాపణ ఉండాలండి. వ్యక్తిగతంగా క్షమించే లక్షణం ఉండాలి. దేవుని సంతానంగా, దేవుని యొక్క బిడ్డగా ఉంటున్న నీవు దైవ ప్రేమ కలిగిన క్షమాపణ నీలో ఉండాలి. ఎందుకంటే యేసయ్య అంటున్నారండి, వీరు ఏమి చేయొచ్చని వీరు కనుక వీరిని క్షమించము. ఆయనకన్నా గొప్పవారు అండి మనం. ఒకసారి పేతురు గారు అడుగుతారు, అయ్యా నేను ఎన్ని మార్లు క్షమించాలయ్యా?
ఎవరైనా నన్ను బాధిస్తే ఎన్ని మార్లు క్షమించాలి అని అడుగుతాడండి. యేసే అంటాడు 70 ఏళ్ళ మార్లు మట్టుకుంటాడండి. 70 సార్లు కాదు, 70 సంవత్సరాలు నీ జీవితంలో నువ్వు క్షమాపణ గుణము కలిగి జీవించు. అంటే నీ లైఫ్ లాంగ్ నువ్వు క్షమిస్తూనే ఉండాలండి. బిడ్డలు తల్లిదండ్రుల పట్ల తప్పు చేసినప్పుడు వారి మాటల ద్వారాగా తల్లిదండ్రులు నొచ్చుకుంటే క్షమిస్తున్నామా? క్షమిస్తున్నారా మీరు? తల్లిదండ్రులను నేను ఇలా బాధిస్తున్నాను అనే విషయం నీకు తెలిస్తే తల్లిదండ్రికి వెళ్ళి క్షమించమని కోరుతున్నారా? నువ్వు కోరకపోతే నువ్వు దేవుని యొక్క సంతానం కాదండి. నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు బాధపడినా, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు కృంగ తీసినా, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు అవమానపరచబడినా సరే నువ్వు ఖచ్చితంగా వారి దగ్గరికి క్షమాపణ కోరవలసిందే. అది రియల్ క్రిస్మస్. నువ్వేమో ఆనందంగా క్రిస్మస్ చేస్తుంటావు, నీ తల్లిదండ్రులు ఏడుస్తుంటారు. అది క్రిస్మస్ అండి? అది క్రిస్మస్? నువ్వు మంచి బట్టలు వేసుకొని నువ్వు వచ్చేస్తుంటావు, నీ భార్య ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటుంది. క్రిస్మస్? ఆలోచించేదమ్మా. దేవుడు తప్పు మాపాల్సిందని ఎందుకు అన్నాడంటే నీ క్రిస్మస్లో క్షమాపణ లేదు. నీ క్రిస్మస్లో క్షమించే తత్వం లేదండి. క్షమాపణ లేకుండా నువ్వు క్రిస్మస్ సారం చేస్తున్నావే, క్షమాపణ లేకుండా క్రిస్మస్ దేవుని కొలవడానికి ఇష్టపడుతున్నావే, అట్టి క్రిస్మస్ నాకు అనుకూలం అంటున్నాడండి. ఎప్పుడు నువ్వు క్షమించమని కోరుతావో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనసు నీకు వస్తుందండి. క్షమాపణలో కూడా దేవుడు ఏం కోరుతున్నా తెలుసా? హద్దులు లేని క్షమాపణ అటండి. దానికి బోర్డర్స్ ఉండవండి, బౌండరీస్ ఉండవు, సరిహద్దులు ఉండవండి. క్షమాపణలో సరిహద్దులు ఉండకూడదు. ఇంతవరకు నేను క్షమించాలి, ఇంతవరకు నేను క్షమించాలి అనే తీరు ఉండకూడదండి. క్షమించడానికి పూర్ణ అంగీకారం, సంపూర్ణత కలిగి నువ్వు దేవుని క్షమించమని కోరు. ఈ యొక్క క్షమాపణ ఏ రీతిగా ఉందండి? దావీదు చాలా మంచి ప్రేమ గల తండ్రి అండి. కొడుకు అబుషలోం తండ్రి ఎంతగా కొడుకు ఎంత మంచి పేరు పెట్టాడంటే, నా కొడుకు నాకన్నా గొప్పోడైపోవాలని అబుషలోం, అబ్బా తండ్రి, షాలోం సమాధానము, తండ్రితో సమాధానం కలిగిన వాడు అబుషలోం. కానీ ఈ అబుషలోం యొక్క తీరు ఎలాగని తెలుసా? నిరంతరము తండ్రి యొక్క ప్రాణాలు తీయాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడండి. తండ్రి ఏమో కొడుకును ప్రేమిస్తున్నాడు, కొడుకేమో తండ్రిని ద్వేషిస్తున్నాడు. తండ్రి ఏమో కొడుకుని క్షమిస్తూ వస్తున్నాడు, కొడుకేమో తండ్రి ప్రాణాలు తీయాలని ప్రయత్నం చేస్తున్నాడని. దావీదు యొక్క మనసు ఎంత నొచ్చుకుంటుందండి. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు ఆ సైన్యాధిపతి పిలిచి చెప్పాడని దావీదు, అయ్యా నా కొడుకున్నాడయ్యా, నాకు ఇష్టమైన కొడుకయ్యా, నా ప్రాణప్రియుడయ్యా, ఆయన మాత్రం ఏం చేయకండి అయ్యా, తప్పు చేసిన క్షమించండి, పొరపాటు చేసిన క్షమించండి, అతని ప్రాణం తీయద్దు. ఆ ప్రాణం తీయడానికి ప్రయత్నించే కొడుకును క్షమిస్తూ వచ్చాడండి. నీ యొక్క కుటుంబంలో నువ్వే క్షమాపణ లేకపోయి ఉంటే నువ్వు దేవుని ఎలాగ ఆరాధిస్తున్నావు అండి? క్షమించలేని ఆరాధన అంటే అది. క్షమించకుండా నువ్వు క్రిస్మస్ ఆరాధన చేస్తే అది దేవుడు మెచ్చుతాడా? నీ యొక్క మనసు నిండా కోపం తప్పి నింపుకొని, నీ మనసు నిండా ద్వేషం నింపుకొని, అసూయ నింపుకొని నువ్వు ఆరాధన చేస్తే క్రిస్మస్ ఆరాధన అండి. అట్టి ఆరాధన నాకు అనుకూలం అంటున్నాడండి. క్షమాపణ చాలా ప్రాముఖ్యమైన క్రైస్తవ లక్షణం అది. క్షమాపణ నీ జీవితానికి ఆశీర్వాదము. క్షమాపణ మన బ్రతుకులో ఉండాలండి.
ఉదయకాలం వచ్చిన కోపం రాత్రికాల నీ పడక మీదకి వెళ్ళినప్పుడంతా నువ్వు క్షమించాలి. అది వాక్యం చెప్తుందండి. నెక్స్ట్ రోజు దాన్ని మోయకూడదు, నెక్స్ట్ రోజు దాన్ని తీసుకెళ్ళకండి. ఈనాటి కీడు ఆనాటికి చాలు, ఈరోజు జరిగింది ఈరోజు చాలండి, రేపుడికి మళ్ళీ పోస్ట్పోన్ చేయకండి. దేవుని యొక్క వాక్యం అంటున్నాడండి, హృదయపూర్వక క్షమాపణ కలిగి నువ్వు దేవుని క్రిస్మస్ చేయి. ఆ క్రిస్మస్ నాకు అనుకూలమైన క్రిస్మస్. అట్టి క్రిస్మస్ నాకు అనుకూలతండి. నేటి యొక్క కాలంలో ఆ క్రిస్మస్ లేదండి. పగలున్నాయి, కోపాలున్నాయి, అసూయలున్నాయి, కక్షలున్నాయి, విభేదాలున్నాయి. టోటల్గా క్షమాపణ లేని వారు ఉన్నా. నీ ఇంట్లో ఉన్నవారిని క్షమించలేవు, నీ ఇంట్లో తల్లిదండ్రులను క్షమించలేవు, నీ ఇంట్లో ఉన్న చెల్లి కూతుర్ని క్షమించలేవు, నీ తండ్రిని క్షమించలేవు, నీ బిడ్డను క్షమించలేవు. ఆరాధన చేస్తున్నామండి, ఎవరికండి ప్రయోజనం? అదేనా మనకు ఆశీర్వాదమా, మనకు దీవెన? నీ మట్టు నువ్వు ఆరాధన చేస్తున్నా కానీ దేవుడు మెచ్చే ఆరాధన కాదండి. దేవుడు మెచ్చే ఆరాధన కానే కాదు. ఈరోజు రియల్ క్రిస్మస్ నిజంగా నువ్వు నేను పాటించాలని ఆశకరం ఉంటే నువ్వు క్షమించి ఆరాధన చేయి. క్షమాపణ లేని క్రిస్మస్ రెండో క్రిస్మస్. మూడో క్రిస్మస్ ఏంటి తెలుసా? విప్పేవారుగా ఉండే క్రిస్మస్ అండి. దేవుడు చెప్తున్నాడు, దేవుని బిడ్డలమైన మనము కప్పువారుగా ఉండాలని చెప్తున్నాడు, విప్పువారుగా కాదు. నా దోషమును కప్పుకొనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. కీర్తన గడ 32వ కీర్తన. దోషమును కప్పేవారు ఒక రకమైతే దాన్ని విప్పేవారు మరొక రకం అండి. ఇది ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డలో ఉంటున్న చెడు లక్షణం అండి. ఎక్కడైనా సరే చిన్న తప్పు కనబడితే ఆ తప్పుని ఇంకా ప్రొలాంగ్ చేసి దాన్ని ఇంత చేసి మాట్లాడతామండి. అవతల గురించి చెడుగా మాట్లాడతావు, అవతల మనసు నొప్పిస్తావు, అవతల మనసు గాయపరుస్తావు, అవతల మనసు కృంగదీస్తావు. వారు కన్నీరు పెట్టుకుని ఏడుస్తారు, వారు రోధిస్తారు, కన్నీరు కాస్తారు. క్రిస్మస్ ఆరాధన చేస్తామండి. నీకు తెలిసి ఇంతే, కానీ ఇంత మాట్లాడతావు, ఏం లాభం అండి దానివల్ల? అది దేవుడు మెచ్చే క్రిస్మస్సా? దేవుడు మెచ్చే క్రిస్మస్ అండి. ఆదామావులు దేవుడు అన్నాడండి, అంజూరపు ఆకులు కప్పుకున్నారండి. వారు కప్పుకున్నారు, వారు దిశమలను కప్పుకున్నారు. మనం ఏం చేస్తాం? దిశమలను ఇప్పుతున్నామండి. ఆ బిడ్డ కూడా నా కూతురే కదా, ఆ బిడ్డ కూడా నా సంతానమే కదా, నా కొడుకు లాంటి వాడే కదా, నా కూతురు లాంటి వాడే కదా, నేనెందుకు మాట్లాడాలి అన్న ఆలోచన లేదండి. విప్పడం చాలా ఈజీ అండి, కప్పడం చాలా కష్టం. ఎవరి గురించైనా చెడుగా మాట్లాడడం చాలా ఈజీ, కానీ వారిని మంచిగా మాట్లాడి వారిని హెచ్చించడం చాలా గొప్ప లక్షణం అండి. ఒక దేవుని యొక్క సంతానికి ఉండవలసింది ఏమంటే, నువ్వు కప్పువాడుగా ఉండు కానీ ఇప్పువాడుగా ఉండదు. నీ చేతనైతే ఎదుటి వారికి సాయపడు, నీ చేతన ఎదుటి వారికి మేలు చేయి, ఎదుటి వారి యొక్క జీవితంలో ఆస్తులను సమకూర్చు. కానీ చెడుగా మాత్రము ఎవరి గురించి నువ్వు మాట్లాడకండి. నీకు తెలిస్తే, నిజం తెలిస్తే వారి కోసం ప్రార్థించి, వారి కోసం ప్రార్థించి. కానీ ఇరుగు పొరుగు అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు సంభాషించడం ద్వారాగా, ఇరుగు పొరుగు అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు ముచ్చరించే ద్వారాగా అది నీకు సంతృప్తిని వచ్చేమో, కానీ అవతల పరిస్థితిని గాయపరుస్తుందండి. నిన్ను బట్టి ఎవరైనా గాయపరచబడితే దేవుడు ఊరుకోడండి, జ్ఞాపకం పెట్టుకోండి. మిమ్మల్ని బట్టి ఎవరి యొక్క మనసు గాయపరచబడినా, కష్టపెట్టబడినా దేవుడు ఏమాత్రం క్షమించడు. అది నేనైనా మీరైనా ఎవరైనా ఒక్కరే. క్రిస్మస్ ఆరాధన చేసే నీవు నేను మనందరం కూడా ఈ దినం నేర్చుకోవాల్సింది, నా దేవుడు మన దేవుడు కప్పేవాడే కానీ విప్పేవాడు కాదండి.
మనందరి యొక్క పాపల నిమిత్తము, మనందరి యొక్క దోషాల నిమిత్తము ఆయన కలువల శిలువలో రక్తం కాల్చి నా పాపలను క్షమించి కప్పాడండి. ఆయన ఇప్పలేదు. ఎందుకు నీ ఇప్పుతున్నావు? దానివల్ల ప్రయోజనం ఏంటండి? నువ్వు దేవుడు నీకు మంచి ఉన్నతమైన స్థాయి ఇచ్చాడు, ఉన్నతమైన పొజిషన్ ఇచ్చాడు. దీనస్థితి ఉన్న వారికి నువ్వు ఒక ఆశీర్వాదకరమైన బిడ్డగా ఉండాలండి, దీవెనకరమైన బిడ్డగా ఉండాలి. ఉన్నావా? నిన్ను చూడగానే ఆ దీనత్వంలో ఉన్నవాడు ఏమన్నా తెలుసా? మనస్ఫూర్తిగా నాకు నమస్కారం పెట్టాలండి. మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి ఆయన చూసి నువ్వు మెచ్చుకోవాలి. అది దేవుడు కోరుతున్నాడండి. క్రిస్మస్ ఆరాధన చేసే మనము దేవుడు మన నుండి ఆశిస్తున్నాడండి. నువ్వు కప్పే కానీ విప్పద్దు. నువ్వు కప్పు, చేతనైతే కప్పు, విప్పకు. నయోమి కష్టంలో ఉందండి. భర్తను కోల్పోయింది, బిడ్డను కోల్పోయింది, ఇంక ఏమీ చేయలేని స్థితిలో ఉంది, ఏమి తోచని స్థితిలో ఉంది. తన కోడలు ఇద్దరే ఉన్నారండి, ఓర్పా, రూతు. ఆ దగ్గరికి వెళ్ళింది, కన్నీరు కాచుకొని చెప్పింది, అమ్మ నేను ముసల్దాన్ని అయిపోయాను, ఇంకా నా కొడుకులు లేరు, ఇంకా మీకు ఎక్కడి నుంచి కొడుకులు తీసుకొస్తాను, మీరు వెళ్ళిపోయి మీ ఊరు వెళ్ళిపోయి ఎవరినొకటి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి అని చెప్పిందండి. అందులో ఓర్ప అతనికి ముద్దు పెట్టింది, గుడ్ బై చెప్పింది, వెళ్ళిపోయిందండి. రూతు, నువ్వు నా ప్రాణం వంటిదాను అత్త, నువ్వంటే నాకు చాలా ఇష్టం అత్త. నా ప్రాణాన్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నాను, నిన్ను కూడా అంతగా ప్రేమిస్తున్నాను. నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశము. నువ్వు పుట్టిన ప్లేస్లో నేను పుడతాను, నువ్వు ఎక్కడైతే మరణిస్తాను అక్కడే మరణిస్తాను. మరణం తప్ప నన్ను వేరు చేయదు. అదండి డిసిషన్ అంటే, అది తీర్మానము. అత్తను తన ప్రేమతో కప్పిందండి. ముసలిదైన అత్తను ప్రేమతో కప్పింది, విప్పలేదండి. వృద్ధాప్యులు ఉన్న అత్తను కప్పి తన ప్రేమను పంచి ఇచ్చి కష్టపడి పనిచేసిందండి. రోజు మొత్తం ఒక మగవాని వలె కష్టపడి పనిచేసి ఆ పరిగిలు ఏడుకుంటూ అత్తని పోషించింది, సంరక్షించింది. నేటి జనరేషన్లో ఎలాగున్నామండి? ఈ రోజులో ఎలాగున్నావు? ఒక పూట పెట్టి దెప్పుతావు నువ్వు, ఒక పూట అన్నం పెట్టి నేనే పోషించాను సంవత్సరాల పాటు అంటావు. అట్టి ప్రేమ నాకు అనుకూలమా? ఈరోజు మనం నేర్చుకుందామండి. దేవుడు నిన్ను నన్ను కోరుచున్నాడు. కప్పండి, విప్పకండి. అత్తలుగా ఉన్నవారు కోడలను కప్పాలి, కోడలుగా ఉన్న అత్తలను కప్పాలి. కుటుంబము బరువు బాధ్యతలు మోసేవారు కప్పేవారుగా ఉండాలండి, విప్పేవారుగా కాదు. నీ కోడల కోసం నువ్వే చెడుగా మాట్లాడతావే, నీ కూతురు కోసం ఎవరైనా ఊరుకుంటావమ్మా? మన జీవితంలో నేర్చుకోవాల్సిన పరమ సత్యము, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అది ఏమి అంటే, నువ్వు విప్పుతున్నావు, నువ్వు క్షమాపణ లేకుండా ఉన్నావు, నువ్వు ప్రేమ లేకుండా ఉన్నావు. అట్టి క్రిస్మస్ నాకు అనుకూలమా? మరొక మాట అంటాడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19 వచ్చిన చదవనమ్మా. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నాను.
అపోస్తలుడైన పౌలు రోమా సంఘం చెప్తున్నాడండి, మీకు మీరే పగ తీర్చుకోవద్దు. అంటే నువ్వు హీరోగా అనుకోవద్దు. ఎవరి మీద నీకు కోపం ఉన్నా సరే, ఎవరి మీద నీకు ద్వేషం ఉన్నా, అసూయ ఉన్నా, ఏమున్నా, నీవు పగ తీర్చిన నీ పని కాదు, పగ తీర్చిన నా పని అన్నాడండి. ఈ లోకం ఎలా నిండిపోయింది తెలుసా? రివెంజ్. వాడు అన్నాడా, వాడికన్నా నేను 2 మాటలు అంటాను. వాళ్ళు నన్ను అనడానికి వాడెవడు? రివెంజ్ తీర్చడం నీ పని కాదు, నా దేవుడి పని. అది దేవుని పని. తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించాడండి. ఎవరంటే ఐగుప్తుని దావీదు ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? తన ప్రాణ స్నేహితుడు. వాక్యరాయబడి తన ప్రాణ స్నేహితుడిగా భావించాడండి. ప్రాణ స్నేహితుడికి అన్నీ షేర్ చేసుకుంటాడు. తన యొక్క కూర్చోడం, లేవడం, పడుకోవడం మొత్తం A to Z అన్ని చోట్ల ఏం చేస్తానంటే అది తెలుసండి ఆయనకి. దావీదు మధ్యాహ్నం ఎక్కడుంటాడో తెలుసు, రాత్రి ఎక్కడుంటాడో తెలుసు, ఏ చోట పడుకుంటాడో తెలుసు, ఏ స్థలానికి వెళ్తాడో తెలుసు. అటువంటి ప్రాణ స్నేహితుడు అహీతోపెలు దావీదును వదిలేసి కొడుకుతో చేతులు కలిపిస్తాడండి. అబ్షాలోముతో చేతులు కలుపుతాడు. ఆ టైంలో వాక్యం రాయమని తెలుసా? కొడుకు దాన్ని తప్పించుకొని కొండ మీదకి ఎక్కుతూ అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ కాలికి చెప్పులు లేకుండా కాలు ఉట్టి కాలుతో నడుస్తూ ఏడుస్తూ ఎక్కుతాడండి దావీదు. నువ్వు ధ్యానిస్తా, వాక్య భాగం చదివేవా, కన్నీరు రాకమాందండి. అయ్యో నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాణం కన్నా ఇష్టమైన నా స్నేహితుడు నన్ను చాలా బాధిస్తున్నాడు ప్రభా, చాలా బాధిస్తున్నాడు ప్రభా, నీకే అప్పగిస్తున్నా. చంపేయమని చెప్పలేదండి దావీదు. వాడు నాకు ద్రోహం చేస్తాడు, నా మీద లేని పని చాడీలు చెప్తున్నాడు, ప్రభాని చంపేయి అని దేవుని దగ్గర ప్రార్థన చేయలేదండి. దేవుని దగ్గర ఏం ప్రార్థన చేసి తెలుసా? ఆయన ఆలోచనను చెడగొట్టు, ఆయన ఆలోచన చెడగొట్టు. నా కొడుకు పట్ల ఏ మాటలైతే చెప్తున్నాడో ఆ మాటలు మంచిగా చేయను, ఆయన నా జీవితానికి ఆశీర్వకరంగా వచ్చాయి. చెడగొట్టమన్నాడే కానీ చంపేమన్నదండి. ఈ భాగం మనం చదివితే 2 సమయాల గ్రంథం 15వ అధ్యాయం 30 నుండి 33 వచనాల్లో మీరు చూడగలరు. దావీదు అంత గొప్ప రాజు. దావీదు యొక్క గుండె సింహం వంటి గుండెవాడండి. సింహంతో పోలుస్తాడు. ఆయన ఒక్కడు 100 మందిని చంపగల శక్తిమంతుడు దావీదు. తను తలచుకుంటే కొడుకును సునాయాసంగా చంపేయగలడు. కానీ కొడుకు మీద ప్రేమ కొద్ది పారిపోతుంటే కొడుకు జబ్బలు తలుచుకుంటూ హీరోలాగా ఫీల్ అవుతున్నాడండి. నా తండ్రి నన్ను చూసి పారిపోతున్నాడు, నా తండ్రి నన్ను చూసి పారిపోతున్నాడు. దావీదు పగను దేవునికి అప్పగిస్తున్నాడు, కొడుకు పగను తనలో దాచుకుంటున్నాడండి. ఈరోజు పగ తీర్చుట మీ పని కాదమ్మా, పగ తీర్చుట దేవుని పని. దేవునికి అప్పగించండి. క్రిస్మస్ దేవుని యొక్క ఆరాధన చేయడానికి, క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనడానికి, దేవుని కనపరచడానికి నువ్వు కూడి వస్తున్నావే. ఈరోజు దేవుడు నీ నుండి కోరుతున్నాడు, మీకు మీరే పగ తెచ్చుకొనక నాకు చోటు ఇవ్వండి, నాకు స్థానం ఇవ్వండి. ఈరోజు నిజమైన క్రిస్మస్ ఏంటని మీరు ఆలోచించండమ్మా. పగతో క్రిస్మస్ చేస్తే దానివల్ల ప్రయోజనం ఏంటండి? నువ్వు ఎవరి మీద అయితే టోటల్గా ద్వేషం ఉంది, అసలు ఈ ఆలోచన మారదు, నీ యొక్క భయం ఉండదు, నువ్వేమో మామూలు క్రిస్మస్ ఆనందం చేస్తావు, లాభం ఏంటి, యూజ్ ఏంటి? దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడండి. ఇదే 12వ అధ్యాయము 18వ వచనం అంటాడు, సఖ్యమైతే అందరితో సమాధానం కలిగి ఉండు. సఖ్యమైతే అందరితో సమాధానం కలిగి ఉండు అంటే సమాధానం లేని క్రిస్మస్, నెమ్మది లేని క్రిస్మస్.
నీలో సమాధానం ఉండదు, నువ్వు క్రిస్మస్ ఆరాధన చేస్తావు. నీలో నెమ్మది లేని తనం ఉంటుంది, క్రిస్మస్ ఆరాధన చేస్తావు. క్రిస్మస్ ఆరాధన అనగా సమాధానంతో కూడిన ఆరాధన అండి. నీ మనస్సులో నెమ్మది అవసరం. ఈ మాటలు చాలా కఠినంగా మనకు అనిపించచ్చేమో, కానీ దేవుని ఆశీర్వాదాలు నేను కానీ మీరు కానీ పొందాలంటే ఖచ్చితంగా రియల్గా మనం అనుభవించాలండి. ఇది నేను కాకపోతే ఎవరైనా సరే ఇదే మాట మాట్లాడతారు. సమాధానం నీలో ఉందా? నీ దేవునితో సమాధానం కలిగి ఉన్నావా? నీ కుటుంబంతో సమాధానం కలిగి 3 చోట్ల సమాధానం అవసరం. నీకు లేని సమాధానం నీ కుటుంబానికి ఇవ్వలేవు. నీ కుటుంబానికి లేని సమాధానం సంఘానికి ఇవ్వలేవు. సంఘానికి లేని సమాధానం దేశానికి ఇవ్వలేవు. అందుకే వాక్యం చాలా క్లియర్గా ఉంది. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానం చాలా ప్రాముఖ్యం అండి. సమాధానం చాలా ప్రాముఖ్యం. కుటుంబంలో అది హ్యాపీగా ఉండాలంటే, ఆశ్చర్యమైన కుటుంబం ఉండాలంటే, అందరూ సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండాలని ప్రయత్నించండి. వారు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నీ ఇంటి వాళ్ళు ఎవరితో నీ డ్యూటీ నువ్వు చేయి. ఎవరు నేను మెచ్చినా మెచ్చపోయినా సరే నీ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత నువ్వు ప్రవర్తించు. ఆ సమాధానంతో క్రిస్మస్ ఆరాధన చేయు, అది దేవుడు మెచ్చే క్రిస్మస్. సమాధానం లేకుండా నువ్వు ఏం ప్రయోజనం అండి? ఆర్థికమైన సమస్యల ద్వారా సమాధానం కోల్పోతాం. ఇంట్లో ఉన్న సమస్యల ద్వారా సమాధానం కోల్పోతాం. కొంతమంది భార్యలు భర్తలు చూస్తే గడగడగడగడగా వణికిపోతారండి. భార్యలు భర్తలు చూడగా గడగడ వణుకుతారు. ఈ కుటుంబంలో చాలా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఉండే ప్రాబ్లమ్స్ ఇవి. పొద్దుట రూతమ్మ ఒక కంప్లైంట్ చెప్పిందండి. ఒక న్యూస్ వచ్చిందట. ఆ న్యూస్ తను చెప్తుంటే చాలా నవ్వొచ్చింది నాకు. భర్త పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడండి. ఏంటో తెలుసా, నా భార్య ఆ యొక్క బీరువా నిండా చీరలు ఉన్నాయి, నా భార్య బీరువా నిండా చీరలు ఉన్నాయి, నేను బనీను కొనుక్కోవడానికి అండర్వేర్ కొనుక్కోవడానికి కూడా నాకు పర్మిషన్ లేదు అని భర్త వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాడటండి. ఒకసారి ఆలోచించండి పరిస్థితి ఎలా ఉందో. అంటే వచ్చిన ధనమంతా కూడా లాక్కెళ్ళిపోతుంది. నాకు ఏ యొక్క మార్గం లేదండి, మీరే నాకు న్యాయం తీర్చండి అన్నట్టు. తారుమారు అయిపోతుందండి లోకం. పురుషుడు యజమానుడు అని దేవుని యొక్క మాట చెప్తే ఈ రోజుల్లో తేడా కొడుతుంది. దేవుని యొక్క వాక్యంలో మాట్లాడు, భార్యాభర్తలు సమాధానం కలిగి ఉండండి. సఖ్యమైతే, చేతనైతే ఆ సమాధానం రావాలి అంటే సమాధానకరుడైన దేవుని ఆశ్రయించాలి. సమాధానమైన బంధం చేత మీరు కట్టబడాలి. పరిశుద్ధాత్మ దేవుని మిమ్మల్ని తాకితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకంతో మీరు నింపబడితే మీకు సమాధానం వస్తుంది. తద్వారా మీ కుటుంబానికి లభిస్తుందండి. ఆ సమాధానం దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడి సమాధానం కలిగి మీరు క్రిస్మస్ ఆరాధన చేయండి. అది దేవుడు మెచ్చే క్రిస్మస్ అండి. దేవుని మెచ్చే క్రిస్మస్. ఈరోజు వాక్యం ఏంటని మాట్లాడుతున్నాడండి. సమాధానం లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సమాధానం ఉండలేవు. నవ్వు ఉన్న చోటుకు మనుషులు వస్తారండి, నవ్వు లేని చోటుకు వస్తారా? శాంసన్ నవ్వు ఉన్న దగ్గరికి వస్తారండి.
అంటే సంతోషం గల కుటుంబంకే ఆశ్రయించక ఇష్టపడతారు. సంతోషం లేని క్రిస్మస్ ఆరాధన చేస్తున్న వారుగా ఉన్నామండి. మనసు నిండా బాధ, మనసు నిండా దుఃఖం, మనసు నిండా వేదన, మనసు నిండా చింతలు. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యం మాట్లాడుతుంది. ప్రయాసపడి బాధ మోసుకుంటున్న సమస్యలను నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని వాక్యం దేవుడు మాట్లాడితే, నువ్వు చింతలతో, వేదనతో, దుఃఖంతో క్రీస్తుని ఆరాధిస్తావు. అట్టి క్రిస్మస్ నాకు అనుకూలమా? దీన్ని బేస్ చేసుకున్న భక్తుడు పాడుతాడు, చింతలేదిక యేసు పుట్టిన భక్తుడు పాట కూడా రాశాడండి. దేనిని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా ఈ విన్నపను దేవునికి తెలియజేయని అపోస్తలుడైన పౌలు అంటుంటే, నువ్వు ఎవరికి తెలియజేయవు, దేవుని చంద్ర ప్రార్థన చేయవు, దేవునికి చెప్పవు, నీకు నువ్వు చింతిస్తావు. నువ్వు చింతించడం 3 ఎక్కువ చేసుకోగలవా? చింత నేను తినేస్తుందండి. చింత నిన్ను మానసికంగా గురి చేస్తుంది, చింత నిన్ను బలహీనపరుస్తుంది, చింత నిన్ను వ్యాధులకు గురి చేస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యం మాట్లాడి, మీ చింత మీ సంతోషాన్ని దొంగిలించేస్తుందండి. మీ చింతలు మీ సంతోషం దొంగిలించేస్తున్నాయి. తల్లిదండ్రులు ఉన్న ప్రియ దేవుని యొక్క సంగమా, మీ బిడ్డల కోసం మీ చింత ఉందా? ప్రార్థన చేయి. నీ కుమార్తె కోసం చింతగా ప్రార్థన చేయి, నీ కొడుకు చింత ప్రార్థన చేయి. సమస్తానికి మూలాధారము దేవుని యొక్క పాద సన్నిధేనండి. ఆయన సన్నిధిలో మోకరించు, కన్నీరు కాచు. నీకు ఏది కావాలన్నా సరే నీ దేవుడు ఇచ్చుబడుగా ఉంటాడు. దేవుని కార్యాలు కనబడవండి, కనబడవు. ఏమీ లోను చోటే, ఏమీ లేని చోటే దేవుడి కార్యాలు జరుగుతాయండి. నీకు అన్నుంటే దేవుని కార్యాలు చూడలేవు. నువ్వు లేనప్పుడే దేవుని దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకుంటావు, కన్నీళ్ళు కారుస్తావు, కార్యాలు జరుగుతుంటాయి. ఈరోజు వాక్యం మాట్లాడుతున్నాడు. సంతోషం లేకుండానే క్రిస్మస్ చేస్తే ఆ క్రిస్మస్ ఆశీర్వాదకరమా? ఆయన నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉన్నది. ఆ తప్పు ఏమనగా, ప్రేమ లేని క్రిస్మస్, క్షమాపణ లేని క్రిస్మస్, విప్పే క్రిస్మస్, సమాధానం లేని క్రిస్మస్, సంతోషం లేని క్రిస్మస్, పగతో కూడిన క్రిస్మస్. ఇన్ని క్రిస్మస్లో ఏ క్రిస్మస్లో ఉన్నామండి? ఈ లక్షణాలు నీలో లేకపోతే దేవుని స్తోత్రం. ఈ లక్షణాలు మీలో ఎవరిలో లేకపోతే నిజంగా దేవుని స్తోత్రం. మీ క్రిస్మస్ దేవుడు మెచ్చే క్రిస్మస్. ఒకళ్ళు ఉన్నట్లయితే ఇదే దేవుడు అనుకూలమైన సమయం అండి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. అయ్యా, రియల్గా ఈ 2024 సంవత్సరం నేను నిన్ను ఆరాధించడానికి వచ్చానయ్యా, నీ నామాన్ని కనపరచడానికి వచ్చానయ్యా. నా జీవితాన్ని మార్చు, నా బ్రతుకుని మార్చు. నాలో ద్వేషం ఉన్నాయా, నాలో పగలు ఉన్నాయా, నాలో కక్షలు ఉన్నాయా, నాలో అసూయలు ఉన్నాయా, నాకు అన్నీ ఉన్నాయ్యా. నా జీవితంలో మార్చని దేవుని దాన్ని క్షమాపణ కోరితే రక్షకుడైన యేసు నిన్ను క్షమించుతాడండి. రక్షకుడైన యేసు నిన్ను క్షమించినట్టు కాకుండా నీకు ఆశీర్వాదకరమైన దీవెన, ధన్యకరమైన ఆశీర్వాదం నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు ఈ క్రిస్మస్ ఆరాధన నీ భక్తిలో, నీ ఆరాధనలో, నీ స్తుతిలో, నీ ప్రార్థనలో, నువ్వు చేసే ప్రతి యాక్టివిటీస్లో దేవుడు సంతోషపడతాడండి. ఎందుకు క్రిస్మస్ చేస్తున్నావు అన్న దానికి అర్థం జరిగిపోతాయి. దాని ప్రయోజనం ఏంటండి? క్రీస్తు నిజంగా నీలో నాలో జన్మించుకునే క్రిస్మస్ చేస్తే అట్టి క్రిస్మస్ దేవుడు మెచ్చే క్రిస్మస్. ఆలోచించండి అమ్మా, ఏ క్రిస్మస్ మీరు చేస్తున్నారు?
ఏ క్రిస్మస్ దేవుడు కావాలని కోరుతున్నాడండి? ఏ క్రిస్మస్ దేవుని యొక్క నామం గణపరచబడుతుంది? మీరు పైకి వేసే భక్తికరమైన వేషధాంతో కూడిన భక్త, లేక నుండి వచ్చే భక్త? సమీర భక్తుడితో దేవుడు చెప్తున్నాడని, అయ్యా నువ్వు మనుషులైతే పైరూపం చూస్తాను, నేనైతే హృదయంతరంగాన్ని చూస్తాను. ఈరోజు దేవుని యొక్క సంఘంగా పిలువబడుచున్న ఒకరి ప్రార్థన మందిరమా మళ్ళందరూ దేవుడు చూస్తున్నాడండి. మళ్ళందరూ దేవుడు చూస్తున్నారు. నీలో పరిశుద్ధత ఉందా? నీలో దేవుడు మెచ్చే మనసు ఉందా? నీలో దేవునికి సారూప్యమైన గుణం ఉందా? అట్టి క్రిస్మస్ అనుకూలమైన క్రిస్మస్, అట్టి క్రిస్మస్ యోగ్యమైన క్రిస్మస్, అట్టి క్రిస్మస్ దేవుని నామాన్ని గణపరిచే క్రిస్మస్. ఆ క్రిస్మస్ ద్వారాగా మనం అందరం గొప్ప చేయబడతామండి. ఈరోజు పరిశుద్ధ దేవుని యొక్క లేఖన భాగాలు గమనిస్తూ మనం సరి చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా నిజమైన క్రిస్మస్ నాలో వచ్చేలాగా సాయం చేయమని దేవుని వేడుకుందాం అని ప్రార్థన చేసుకుందాం. దాని చంద్రుడు మొక్కనిచ్చాను అమ్మా. ఈ సమయాన్ని ఎవరు వ్యర్థం చేసుకోవద్దు. ఈ సమయాన్ని ఎవరు వృధా చేసుకోవద్దండి. ఏమైతే నీ మనసులో గాయం ఏర్పడిందో, ఎవరి ద్వారా అయితే నువ్వు గాయపరచబడ్డావో, ఎవరైతే నేను తునీకరిస్తున్నారో, ఎవరైతే నేను గేలి చేస్తున్నారో, ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో, నిందిస్తున్నారో, దేవునికి అప్పగించేయి. దేవునికి అప్పగించేయి చాలు. పరిశుద్ధ దేవుని యొక్క లేఖన భాగం చెప్తారు, పగ తీర్చడం నా పని, మీ పని కాదు. మీ కుటుంబంలో ఉన్న వ్యాధి అయినా సరే, మీ కుటుంబంలో కష్టమైనా సరే, ఏదైనా సరే దేవుని యొక్క వాక్య ద్వారా మీరు ఖచ్చితంగా దేవుని యొక్క మాటలను బట్టి సాగండి. అది ఎప్పుడైతే నువ్వు చేయగలవో అప్పుడే ఆశీర్వాదం అండి. సమాధానం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావే, సమాధానం లేకుండా స్తుతి చేస్తున్నావే, నీ నోటి నిండా అసూయ, కక్ష, పగ, ద్వేషంతో నింపబడి నువ్వు ఆరాధన చేస్తున్నావే, ఎవరికి కావాలండి ఆరాధన? ఎవరు మెచ్చుతారని దేవుని ఆరాధిస్తున్నావు? మనుషుల యొక్క మెప్పు కోసం చూస్తున్నావా, దేవుని యొక్క మెప్పు కోసం చూస్తున్నామా? ఈరోజు దేవుని యొక్క లేఖన భాగాల ద్వారాగా ఆయన మన అందరం తాకాలని ఆశపడుతున్నాడండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు కూడా తన హక్కును చేర్చుకోవాలని ఆశపడుతున్నారు. ఆయన పరిశుద్ధతతో నేను కప్పాలని ఆశపడుతున్నాడు. ఆయన పవిత్రమైన రక్తాన్ని నీ మీద ప్రోక్షం చేయాలని ఆశపడుతున్నాడు. ప్రార్థించనమ్మా, ఖాళీగా ఉండదు. చెప్పబడిన మాటలు ఏదో ఒక దానికి మనందరం లోనైపోయామండి. ఏదో ఒక విషయంలో మనం లోనైపోయాం. నీచమంతుడు లేడు, ఒక్కడు లేడని పరిశుద్ధ వాక్యం చాలా క్లియర్గా ఉంది. ఈరోజు నీ దేవుడు నీ మీద తప్పు ఒకటి మోపరుస్తుంది. నీలో ఒక కొదువు ఉంది, ఆ ఔషధం ఒకటి ఉంది, నువ్వు సరి చేసుకో. సరి చేసుకొని క్రిస్మస్ ఆరాధనకు రా, సరి చేసుకొని నువ్వు భక్తి చేయి, సరి చేసుకొని ప్రార్థనలో కొనసాగు, సరి చేసుకొని దేవుని యొక్క నామాన్ని గణపరచు. అది యోగ్యమైన క్రిస్మస్ అండి. ప్రార్థన చేసుకుందామండి. ఋతం ప్రార్థన నడిపిస్తుంది.